బోధిస్తానని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడి మమ్మల్ని ఏమో పొద్దున రాత్రి దాకా ఈ పూజలేమిటి, ఈ హోమాలేమిటి, ఈ వ్యవహారాలేమిటి, ఈ అభిషేకాలేమిటి, ఇదంతా ఆత్మవిద్యనా అని మీకు సందేహం రావచ్చు. మీకు ఆత్మవిద్య బోధించాలి అంటే మీకు ఏం బలం ఉండాలి, ఏముండాలి మీ దగ్గర? 12 గంటలు స్థిరంగా ఉండగలిగేటటువంటి బుద్ధి ఉండాలి. దానికి ఏం కావాలండి? 12 గంటలు స్థిరంగా ఉంచగలిగే బుద్ధి ఉండాలి. అప్పుడే ఆత్మవిచారణ పనిచేస్తుంది, అది పనిచేయదు. అంటే ఎప్పుడో 10 నిమిషాలు ఎప్పుడో అరగంట ఉంటున్నా కదండి అంటే ఆ 10 నిమిషాలు అరగంటతో ఆత్మవిచారణ ఏం వర్కౌట్ అవ్వదు. మన వాళ్ళందరూ జూమ్లో కూడా ఆత్మబోధ మననం చేయించారా లేదా మీ అందరి చేత? సంధ్యా సాధనతో పాటు చేయించారండి. ఒక అరగంట సేపు పాఠం, ఒక అరగంట సేపు సాధన, అలా మీ చేత చేయించారు. అది ఎంత మేరకు ఫలించిందనేది మీ అందరికీ బాగా తెలుసు, పాల్గొన్న వాళ్ళకి. ఫలించాలంటే మన దగ్గర ఏ బలం ఉండాలి? 12 గంటలు స్థిరంగా ఉంచగలిగే బుద్ధి ఉండాలి. అంత బుద్ధి బలం ఉంటేనే ఆత్మవిచారణ ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఒకేసారి మరి మనం ఆ స్థాయికి రాలేకపోతే, ఉండలేకపోతే, ఉదాహరణ చెప్తా మీకు. ఇవాళ మహాశివరాత్రి కదా, మీ మనవాడు 3 ఏళ్ల వాడు అనుకోండి. 3 ఏళ్ల మనవాడిని ఉపవాసం ఉండమన్నారు అనుకోండి. ఏం చేస్తాడు వాడు? ఏం చేశాడు? తెలిస్తే కదా అసలు వాడికి. వాడి భాషలో ఏం చెప్పావు? ఏం తినకూడదు నాయన అని చెప్పావు. అమ్మో రేపటిదాకా ఏం తినకూడదా, అయితే ముందు తినొస్తాను అంటాడు వాడు. వెళ్ళి లోపలికి వెళ్ళి ఎదురు తినొచ్చేస్తాడు అంతే. ఎందుకని? వాడికి తెలుసు వాడికి ఆ సామర్థ్యం లేదు. ఇంకేనా కదా? అలాగే మనలో ఉన్న బుద్ధి కూడా ఏం చేస్తుందంటే, ఇలాగే మీరు దానికి సామర్థ్యానికి మించినటువంటి పని చెప్పగానే ఒక 3 ఏళ్ల పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తుంది అది. కాబట్టి అదే 30 ఏళ్ల పిల్లవాడికి చెప్పారు మీరు, అయినా ఇవాళ ఏం తినకూడదు నాన్న, మనం రేపు భోజనం చేయాలి, వాళ్ళు రాత్రి జాగారం చేయాలి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా అరటిపండు ఇస్తూ ఉంటారు, తినొచ్చు అని చెప్పారనుకోండి. అదేనమ్మా, మధ్య మధ్యలో అలా ఇస్తూ ఉంటారు, ఏమీ లేకుండా అని కాదు కానీ అని చెప్పారనుకోండి. 30 ఏళ్ళ వాడు ఏమన్నాడు అప్పుడు? అప్పుడప్పుడు మధ్యలో ఏదో పెడతారు కదా, తాగిస్తారు కదా, టీనో కాఫీనో ఇస్తారు కదా, అయితే పర్వాలా ఉండాలి. 3 ఏళ్ల పిల్లవాడు లాంటి పరిస్థితి కాదు. ఏమిటి 3 ఏళ్ళకి 30 ఏళ్ళకి తేడా? 3 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఏమిటి తేడా? 3 ఏళ్ళకి 30 ఏళ్ళకి తేడా ఏమిటి? 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 ఉండగలగడం. నేను చెప్పే ఆన్సర్ ఒక్కరు కూడా చెప్పరు కదా, మీ ఇష్టం ఎన్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ చెప్తారు కానీ ఉండగలగడం. 3 ఏళ్ల పిల్లవాడు ఉండలేడు, 30 ఏళ్ల పిల్లవాడు ఉండగలడు. అంతే. మీరు చెప్పినవన్నీ ఆ ఉండగలడులో భాగమే. మీరు ఎన్నన్నా చెప్పండి ఆన్సర్లు అన్నీ కలిపి ఏమిటి ఫలితం? ఉండగలడు. అంతే. అవన్నీ కలిస్తేనే ఉండగలుగుతావు, లేకపోతే ఉండలేడు. ఇప్పుడు 60 ఏళ్ళు ఆయనకి చెప్పామండి మనం, అసలు అదే కదా ఇక్కడ దాదాపు అందరూ 60కి దగ్గర బ్యాచే. ఇప్పుడు 60 ఏళ్ల వాళ్ళని ఉండమన్నాం, ఉండగలడా ఉండలేడా? ఉండగలడా ఉండలేడా? వీడు ఉండలేడు. మరి ఇప్పుడు 60 ఏళ్ల జీవితం ఏం ఉపయోగపడ్డట్టు? మనం జీవితంలో పురోగమించే కొద్దీ ఉండగలిగే శక్తి పెరగాల తరగాల? సామర్థ్యం అంటే ఏమిటి? ఉండగలగడం. బలహీనత అంటే ఏమిటి? ఉండలేకపోవడం. వేరే ఇంకేమీ లేదు. బలహీనత అనగా ఏమి? ఉండలేకపోవడం. బలం అనగా ఏమి? ఉండగలగడం. సాక్షిగా ఉండాలా ఉండక్కర్లేదా? కానీ మనం ఎలా ఉన్నాం? సాక్షిగా ఉండాలమ్మా అంటే ఏం చెప్తున్నారు? ఉండలేకపోతున్నానండి. గంటకి ఒక మాట మాట్లాడడం అవసరమా కాదా? మిగిలిన టైం అంతా మౌనంగా ఉండాలి, అవసరమా కాదా? ఏమంటారు మీరు అలా చెప్పగానే? ఉండలేకపోతున్నారు.
మౌనంగా ఉండలేకపోతున్నాం. ఉండలేకపోవడం అనేది బలహీనతనా కాదా? ఏ అంశమైనా తీసుకోండి మీరు, ప్రతి సాధనలో ఇవన్నీ అవసరమే. మీరు ఏ సాధనైనా తీసుకోండి, అది కర్మ మార్గమైన, భక్తి మార్గమైన, యోగ మార్గమైన, జ్ఞాన మార్గమైనా సరే, ఉండగలిగితే బలం, ఉండలేకపోతే బలహీనత, అంతే. అమ్మా సహస్రలింగార్చన చేద్దరు కానీ రండి అన్నాం, ఏమన్నారు? అమ్మో 3 గంటలు కూర్చోవాలా, నేను ఉండలేనండి బాబు. కర్మ మార్గమే. 3 గంటలు మరి కూర్చోలేకపోతే అది సాధ్యం కాదుగా. నా శక్తి 30 నిమిషాలేనండి, మరి 30 నిమిషాల్లో అన్ని పనులు అవుతాయా? ఓ కదా, అర్థమైందండి. కాబట్టి మీరేమి సాధించాలన్నా సరే, ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా సరే, మీలో ఉండవలసిన లక్షణం ఏమిటి? ఉండగలగడం, అంతే. సరే, మీ అందరికీ 3 పేజీల మంత్రం ఇద్దాం అనుకుంటున్నాం. ఎంత? 3 పేజీల మంత్రం రోజు చెప్పుకోవాలి. మరి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే 10,000 సార్లు చెప్పుకోవాలి. ఎంత మంత్రం ఇవ్వాలి? మంత్రం ఎంత పొడవు ఉంటుంది? 3 పేజీలు ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పుకోవాలి? 10,000. ఎవరు చెప్పుకోగలరో వాళ్ళు చేతులు ఎత్తితే వాళ్ళకి ఆ మంత్రం చెప్తామన్నాం. ఎంతమంది వస్తారంటారు ముందుకు? అదే నాకు తెలియదు. అదే మండల దీక్ష. వీళ్ళెవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద మంత్రం ఇస్తారని. 3 పేజీల మంత్రం అండి. రోజుకి ఎంత చేయాలి? 10,000. ఇప్పుడు మాట్లాడండి చూద్దాం. మాట్లాడగలుగుతారా? చేయలే. మాట్లాడడానికి టైం ఏది? మాట్లాడితే 10,000 అవ్వదండి. మీరు మాట్లాడితే 10,000 అవ్వదు, అసలు సమస్య లేదు ఇక అందులో. మరి ఆటోమేటిక్గా అప్పుడు మీరు 24 గంటలు జపం చేశారా లేదా? అలా మనమే సంయమేంద్రియ, మన ఇంద్రియాలను మనమే స్వాధీనపరచుకోవాలి. మీరు చెప్పినట్టు ఇంద్రియాలు ఉండాలి కానీ ఇంద్రియాలు చెప్పినట్టు మీరు ఉండకూడదు. అప్పుడే మీరు ఉండగలుగుతారు. ఇంద్రియాలు చెప్పినట్టు మీరు ఉన్నంతకాలం మీలో ఉండేటటువంటి ప్రత్యేక లక్షణం ఉండలేకపోవడం, అంతే. అర్థమైందండి? పొద్దున్న నుంచి మనం ఆల్రెడీ ఫ్రూట్ బౌల్ తినేసామా? ఏమండి? మజ్జిగ ఎన్ని వేసేసాం? 1, 2, 3. ఎన్నిసార్లు టీ వేసేసాం? 1, 2, 3 వేసేసామా? మళ్ళా ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నాం? ఒక అరగంట టైం ఉందటండి బాబు, ఈ అరగంట ఎప్పుడు అవుతుందో, ఈయన ఎప్పుడు వదిలిపెడతాడో, ఆయన ఎప్పుడు తింటామో ఏమిటో. అంటే మనం ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటే తప్ప నిలబడలేనటువంటి దశలో ఉన్నాము. ఇది కూడా ఉండగలగడమే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఉండగలగడం అనే అంశాలు అన్నీ ఉండగలగడమే. ఏ సాధన అయినా కూడా స్థిరత్వం రావాలి అంటే కనీసం 3 గంటలు ప్రయత్నించాలి. మనమందరం 4 సంఖ్యలలో సంధ్యా సాధన చేయడం అనే అంశాన్ని గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ దాదాపు ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. ఏమంటే సంధ్యా సాధన చేయని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సంధ్యా సాధన చేయని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సంధ్యా సాధన ఎలా చేయాలి అనే అంశం మీద మీకు చాలాసార్లు చెప్పాం. ప్రతి సంధ్యకి ఒక 45 నిమిషాలు ఇటు, ఒక 45 నిమిషాలు అటు, అలా 1 గంటన్నర మీరు ప్రయత్నం చేయడం ప్రారంభిస్తే, అంతా కూడా నా చేత కాదన్న వాళ్ళు కనీసం ఒక పావు గంట ఇటు, ఓ పావు గంట అటు, అరగంటతో ప్రారంభిస్తే నిదానంగా మీరు ఏ స్థాయికి చేరాలయ్యా అంటే అటు గంటన్నర, ఇటు గంటన్నర, అంటే 3 గంటలు. 4 సంధ్యా సాధనలు చేస్తే అప్పుడు ఎన్ని గంటలు సాధన అయింది? 4 3 12 గంటలు. అర్థమైందండి? ఆ స్థాయికి కనుక మీరు చేరగలిగితే అప్పుడు మీరు మహావాక్యాలు స్వీకరించడానికి అర్హులవుతారు. అది రావాలి అంటే మీకు దివ్యత్వం అనే అనుభవం రావాలి. ఆ అనుభవం లేకుండా మహావాక్యాలు పనిచేయవు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా పనిచేయవు. సాక్షాత్ అపరశంకరుల దగ్గరికి వెళ్ళినా పనిచేయవు. అర్థమైందండి? అందుకని మీరు మహావాక్యాలు, మానవ జీవితంలో మహావాక్యాలు పొందడం అనేది
ఒక ఉత్తమమైనటువంటి స్థితి, స్థాయి. అది అందుకోవాలి, ఆ స్థాయికి చేరుకోవాలి. అంతేగాని ఎవరో ఒకరు అయాచితంగా ఇస్తే పట్టుకుపోయేది కాదు. ఒకవేళ అలా పట్టుకెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. మహావాక్యాలు చాలామంది ఇళ్లలో భారతదేశంలో ఒక పేపర్ మీద రాసి ఒక చిత్రపటం ఉంటుంది మహావాక్యాలు, అది గోడ మీద వేలాడుతూ ఉంటుంది. రోజు నిత్యం ఆ 4 మహావాక్యాలు జపం చేయడం, అనుసంధానం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ ఆ రకమైన పద్ధతి వల్ల అది ఫలితాన్ని ఇవ్వదు. మనలో పరిణామం వచ్చిన దాన్ని బట్టి ఫలితం వస్తుంది అన్నమాట. దానికి ముందు మనకి అనుభవానికి రావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయన్నమాట. అందుకని దివ్యత్వం అనే అనుభవం ఉంటేనే మహావాక్యాలు నిలబడతాయి, లేకపోతే నిలబడవు. మహావాక్యాలు నిలబడితేనే పరమును తెలుసుకోవడానికి తగినటువంటి సామర్థ్యం వస్తుంది. అప్పుడే పరబ్రహ్మము నిర్ణయం అవుతుంది, లేకపోతే అవ్వదు. మానవుడు తప్పక ఈ పరబ్రహ్మం అనే నిర్ణయం దాకా చేరవచ్చు. ప్రతి వారికి ఉంది ఆ అవకాశం. అయితే 2 రకాలుగా ఉంది అది. ఒకటేమిటి? జన్మ సంస్కారంతో సాధించవచ్చు. అంటే అర్థం ఏంటి? పుడుతూనే 8 ఏళ్లకి 16 ఏళ్ల లోపలే మీలో అధ్యాత్మ విద్య నేర్చుకోవాలనేటటువంటి సంస్కారం అంకురించి తగిన శాస్త్రాన్ని, తగిన గురువుని, తగిన సాధనని, తగిన ఉపాసనల్ని మీ వంశంలోనో, మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, మీ ఎరుకలో ఎవరుంటే వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఆ విద్యాభ్యాసం చేస్తారనమాట. అనుకూలమైన జీవితం వచ్చేస్తుంది దానికి. మీ తాతగారు ఉన్నారనుకోండి, మీ తాతగారు మీ చిన్నప్పుడే రామాయణం, భారతం, భాగవతం కూర్చోబెట్టి బాగా నేర్పేస్తారు. మీ అమ్మగారికి భగవద్గీత వచ్చు, మీ అమ్మగారు మీకు భగవద్గీత నేర్పించవచ్చు. మీ నాన్నగారికి ఉపనిషత్తులు వచ్చు, మీ నాన్నగారు మీకు ఉపనిషత్తులు నేర్పించవచ్చు. అలాగా అందుబాటులోకి వచ్చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారు? జన్మ సంస్కారం అంటారు. అలా లేరు. ఇప్పుడు మన కంప్లైంట్ ఏమిటి? అలా మా చుట్టుపక్కల ఎవరూ లేరండి. ఉంటే మేము కూడా అపరశంకర్లం అయిపోయి ఉండేవాళ్ళమే. మరి అలా వదిలేద్దామా? ఆదిశంకర్లు వివేక చూడమణిలో చెప్పారనమాట. అలా వదిలేయచ్చు, కానీ కల్పాంతం వరకు టైం పడుతుంది. అలాంటి అవకాశం వస్తుంది. ఎప్పటి లోపల? బ్రహ్మాండం శాంతం లయం అయిపోయే లోపల ఒకసారి వస్తుంది. కానీ మరి అప్పటి వరకు మనం ఇలాగే పుడుతూ పోతూ ఉండాలి, ఇదే అజ్ఞానంతో జీవిస్తూ ఉండాలి, ఇదే అవిద్య చేత బాధించబడుతూ ఉండాలి. మరి అలాగే జీవితామా అని ఎవరికి వాళ్ళని ఆలోచించుకోమన్నాడు. ఒకవేళ జన్మ సంస్కారం లేకపోయినా ఈశ్వరానుగ్రహంతో, సాధనతో సంపాదించవచ్చు. ఇప్పుడు మనం ఎవరం పుడుతూనే పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద స్తోత్రాలు చదివేశామా? లేదుగా. కానీ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోగలమా లేదా? అర్థమైందండి? ప్రయత్న సాధ్యమే ఏదైనా సరే, సాధన సాధ్యమే ఏదైనా సరే. అలా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కొక్క సాధన నిలకడగా చేసే కొద్దీ ఆ సాధన సిద్ధిస్తుంది. ఆ సిద్ధించిన బలం చేత మరొక సాధన చేయగలుగుతాం. అసలు ఒకటే మనం సిద్ధించేదాకా రాలేదనుకోండి, అప్పుడు ఎప్పుడూ సాధకులుగానే మిగిలిపోతాం, సిద్ధులుగా, జ్ఞానులుగా మారలేమన్నమాట. ఎప్పటికైనా మానవుడు ప్రయత్న సాధ్యమైనటువంటి పద్ధతిలో క్రమముక్తి అనే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటి అంటే, మీకు తెలిసినటువంటి ఏదో ఒక శాస్త్రం, అది రామాయణమే కావచ్చు, ఇతిహాసములే కావచ్చు, లేదా ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి శాస్త్రాలే కావచ్చు. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, లేదా షట్శాస్త్రములే కావచ్చు, లేదా భక్తి సూత్రాలు, యోగ సూత్రాలు, లేదా కర్మసూత్రాలు, లేదా బ్రహ్మసూత్రాలు, ఇలాంటి వాటిని అధ్యయనం చేయవచ్చు. లేదా వివేక చూడమణి, ఆత్మబోధ, తత్వబోధ, ఇంకోటి అష్టావక్ర గీత, వివేక చూడమణి, ఉపదేశ సాహస్రి, ఇలా ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రకరణ గ్రంథాలు అంటారు. అపరోక్షానుభూతి, వేదాంత డిండిమము, తర్వాత ఆత్మవిద్యా విలాసము, ఇలా ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ ప్రకరణ గ్రంథాలే, చిన్న చిన్న గ్రంథాలు అన్నమాట, పెద్ద కష్టపడక్కర్లేదు. ఇవి మీరు అధ్యయనం చేసి దాని లోతుపాతులు తెలుసుకోవడానికి, లక్ష్యార్థాన్ని గ్రహించడానికి
తగినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి మీరేం చదువుకున్నారో ఆ పుస్తకం పట్టుకెళ్ళాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏం పుస్తకం చదవమంటారు అనకూడదు. మీరే ఓ పుస్తకం చదువుకోవాలి. వీటిలో మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. చదువుకుని ఏం చేయాలి? తగిన గురువు దగ్గరికి వెళ్ళి ఆ గ్రంథాన్ని సరిగ్గా సమగ్రంగా చెప్పించుకోవాలి. శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. అప్పుడు గురువు గారు ఎలా జీవించాలో చెప్పేటప్పుడు చెప్తాడు. ఆ పుస్తకం వివరించేటప్పుడే మీకు ఇదిగో నాయన పొద్దున్న ఇలా లేవాలి, 4 సంధ్యల్లో సాధన ఇలా చేయాలి, సత్వగుణంతో ఇలా జీవించాలి, ఇలాగ అనేక రకాలుగా మీకు ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేస్తారు. ఆ ఆచరణ చేశారు, అలా జీవించారు. అప్పుడు అనుభవం వస్తుందా రాదా? వస్తుందా? మీ అందరికీ ఈశ్వరుడి మీద బలమైన విశ్వాసం ఉందా? ఏమండి, అచంచలమైన విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? ఏమండి, ఎవరు మాట్లాడటం లేదు. ఏమో ఏం చెప్తే ఏమంటాడో. అది నాకు తెలియదు అంతా. రేపు మీ అందరికీ ఓ పరీక్ష పెడదాం అనుకున్నాం. వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు కదా, తలా ఒక అరటికాయలు ఇచ్చేసి తినేయమందాం అనుకున్నాం. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోకర్లా, భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుని తినేసేయచ్చు. ఏమంటారు అప్పుడు? మా వల్ల కాదు బాబు, ఇక చేతికి గెల రాలేదు, ముందే చేతులు ఎత్తేసాం. ఇప్పుడు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నట్టేనా? అలా ఒక భక్తుడికి ఒకరు పరీక్ష పెట్టారు. ఎవరైనా? తిరుమలలో హాతీరాం బాబా, ఆయన పేరే హాతీరాం బాబా అని. వాస్తవానికి ఆ ముందు హాతీ లేదు, అంతకుముందు. ఒక లారీడు చెరుకు గడలు ఆయన ముందు వేసి తెల్లారే లోపల తినేయమన్నారు. మరి ఆయన ఎవరిని ప్రార్థించాలి? నువ్వు తప్ప నా వల్ల ఏం కాదన్నాడు, హాయిగా పడుకున్నాడు. అంతే. శిక్ష ఏమిటో తెలుసా? మర్నాడు తల తీసేయడం, తినకపోతే. అంతా నీ దయ అనుకున్నాడు. ఓ ప్రార్థన చేసి హాయిగా పడుకున్నాడు. రక్షించే బాధ్యత ఎవరిది ఇప్పుడు? ఎలా రావాలి మరి? హాతీ ఏనుగు రూపంలో వచ్చాడు, మొత్తం స్వాహ అయిపోయింది. మర్నాడు పొద్దున వచ్చారు, తలుపులు తీశారు, లారీడు చెరుగడలు అయిపోయినాయి. కనీసం ఏనుగు తింటే పిప్పి కూడా మిగల్చదండి. మామూలుగా మనుషులు తింటే పిప్పన్నా మిగులుస్తారు, అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరికీ ఆశ్చర్యం, నువ్వే తినేసావన్నారు. నేను తినలేదురా బాబోయ్ అంటాడు ఆయన. నేను ఒక్క చెరుకు గడ కూడా తినలేదు. మరి ఏమైనాయి? ఏమో నాకు తెలియదు. మరి నువ్వేం చేసావు? నేనేమి తెలియదు, ఓ ప్రార్థన చేసి ప్రశాంతంగా పడుకున్నాను అంతే అని చెప్పాడు ఆయన. ఎంత విశ్వాసం ఉండాలి! ఇది అచంచలమైన విశ్వాసం అంటే. ఇలాంటి సోదాహరణంగా చెప్పే విధానాన్ని భక్తి మార్గం అంటారు. ఇదే మార్గం అండి, ఇది భక్తి మార్గం. ప్రతి అంశానికి ఇక్కడ ఏదో ఒక కథ ఉంటుంది. ఓ మహానుభావుడు, ఆయన జీవితంలో ఓ సంఘటన, అలా వీలవుతుంది. అంతేనా కదా? మనం తీసుకెళ్ళి మనం ఏదో మంచి పని చేసాం, ఆ మంచి పనికి జైలు శిక్ష వేశారనుకుందాం. ఎవరిని ప్రార్థించాలి? ఎవరిని? లాయర్ని. మనం ఏం చేస్తాం? అది ఎవరో బాబు కొంచెం మంచి లాయర్, సుప్రీంకోర్టు లాయర్ని పట్టరారా బాబు. రామదాస్ గారు ఎవరిని పట్టుకున్నారు? అప్పుడు లాయర్ లేరా? ఇప్పుడు వాడే కదా, కలియుగమే కదా, రీసెంట్ వాడే కదా రామదాసు. ఆయన ఏం చేశాడు? మంచి పనే చేశాడు. అలాగే ప్రజాధనంతో చేశాడు. చేసిన పని ఏదో చేశాడు, ప్రజాధనంతో చేశాడు. రూల్ని అతిక్రమించాడు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. రాజుగారు ఏం చేశారు? నువ్వు నా పర్మిషన్తో చేస్తే ఓకే, నా పర్మిషన్ లేకుండా చేసావు నువ్వు, కాబట్టి నువ్వు శిక్షార్హుడివే అని జైలు వేసాడు. జైల్లో వేస్తే మరి సినిమా కథ గురించి వరిగా మాకండి, అదంతా ఊరికే మీకు అట్రాక్టివ్గా ఉండటం కోసం అలా తీస్తారు. వేస్తే ఆయన ఏం చేశాడు మరి? ఏమయ్యా,
గుడి కట్టిందేమో నీకోసమా, శిక్షమో నాకా, ఏమన్యాయమా ఇది అని అడిగాడు. చూడండి ఎంత ధైర్యం ఉందా మనకి, అంత ధైర్యం ఉందా? దేవుణ్ణి నిగ్గదీసేంత ధైర్యం ఉందా? అలా అనే తర్వాత వేడుకున్నాడు, అబ్బా తిట్టి తినని ఆయాసపడమాకయ్యా బాబు అని. నీకు ఆభరణాలు చేయించాను, నీకు గుడి కట్టాను, నాకు శిక్ష వేసావు. మన గొడవ కూడా ఇదేగా. చూసుకోండి, మీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నిందిస్తారు? ఆయనకేం పని పాటలేదండి, నాకు కష్టాలు పెట్టడం తప్ప అనుకుంటారు. ఇదంతా దేంట్లో కుదురుతుంది? భక్తి మార్గంలో కుదురుతుంది. ఇది వ్యవహారం అంతా అక్కడ కుదురుతుంది. సరే, రాముల వారు కూడా మరి ఎప్పుడు ఎక్కడ రామమాడలండి? రామమాడలు ఇప్పుడున్నాయా? రామాయణ కాలం నాటి రామమాడలు, బంగారపు రామమాడలు తెచ్చి తానీషా ముందు పోసేసాడు అంతే. మరి ఆ రామమాడలు ఇప్పటికీ ఎక్కడున్నాయి? భద్రాచలంలో భద్రంగా పెట్టారండి. అంటే మనం నమ్మమని, మనకి అంత తొందరగా నమ్ముతామేమిటి? మీరేదో కట్టుగా చెప్తున్నారండి అంటారు. అలా అంటారనే వాళ్ళు ఏం చేశారు? భద్రపెట్టారు. అంటే భగవంతుడికి అసాధ్యం లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మానవుడికి అసాధ్యం ఉండవచ్చేమో కానీ భగవంతుడికి మాత్రం అసాధ్యం లేదు. ఆయన రాముల వారి రూపంలో భగవంతుడిని నమ్మాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాముడి రూపంలోనే ఎందుకు తీర్చాలి? కృష్ణుడి రూపంలో తీర్చదుగా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నేను ఎలా కాపాడుతానయ్యా, నువ్వు నన్ను ఎలా ఆరాధన చేస్తే నేను అలాగే కాపాడు అంతే. కాబట్టి భగవంతుడు ఇలాగే కాపాడాలన్న నియమం లేదు. చాలు సార్, అర్థమైందండి? కాబట్టి మీరు ఏదో ఒక రూపంలో మనం భగవంతుడిని ఆశ్రయించాలన్నమాట. ఆశ్రయించే విధానం ఎలా ఉండాలి? 100కి 100% ఉండాలి. ఈ కథలన్నీ దేనికోసం? 100కి 100% ఉండాలి. అంతేగాని మా ఆయన ఒప్పుకోలేదండి కాబట్టి 10% పోయింది, మా అబ్బాయి ఒప్పుకోలేదు కాబట్టి ఇంకో 10% పోయింది, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మేనేజర్ ఒప్పుకోలేదు కాబట్టి ఇంకో 10% పోయింది. ఇలా అన్ని ఎగ్జామ్షన్లు తీసేస్తే చివరికి 10% మిగులుతుంది. మన విశ్వాసం ఎంతయ్యా అంటే ఆ 10%. లేదనలేము, కానీ ఎంత ఉంది? 10% ఉంది అంతే. పూర్వకాలంలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భూమండలం మీద భక్తులకు ఎప్పుడూ కొద ఉండదండి, ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. అలాగే జ్ఞానులకు కూడా ఏం కొద ఉండదు. అనన్యమైనటువంటి భక్తి దాకా మానవుడు చేరవలసిందే. ఈ ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి? అనన్య భక్తి వలన వచ్చినాయి, లేకపోతే రావండి ఈ ఫలితాలు. అందుకనే భగవంతుడు భక్తి సూత్రం చెప్పినప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే సూత్రాన్ని మనకి అందించారు. అది అనన్యత అనే స్థితికి చేరుకుంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. మీరు అప్పుడప్పుడు ఏమనుకుంటారంటే మీరు అనుకున్నట్టు భగవంతుడు చేయలేదని అనుకుంటూ ఉంటారు, అవునా కాదా? మీరేదో అవ్వాలనుకున్నారండి, అది ఏదో కారణాల వల్ల అవ్వలేదు. ఏమనుకున్నారు? ఇంకా భగవంతుడి దయ రాలేదండి, ఈశ్వరానుగ్రహం కలగలేదు కాబట్టి అవ్వలేదు. ఈశ్వరానుగ్రహం ఎలా కలుగుతుంది అని బ్రహ్మ ప్రయత్నం చేస్తారు. ఇది ఫలితాసక్తితో చేసేటటువంటి పద్ధతి. నిజానికి రామదాసు గారు కానీ, త్యాగయ్య గారు కానీ, హాతీరాం బాబా గారు కానీ, మహాభక్తులు ఎవరైతే మనకి పేర్లు తెలుసో వాళ్ళందరూ కూడా మమ్మల్ని బయటపడేయమని వాళ్ళు ప్రార్థించలే, మమ్మల్ని కష్టంలోంచి గట్టెక్కించమని వాళ్ళు ప్రార్థించలే, అంతా నీ ఇష్టమే అని ప్రార్థించారు. అందువలననే వాళ్ళు అనన్య స్థితి దాకా చేరుకోగలిగారు. బాధపడలేదండి వాళ్ళు. ఆ అనన్య స్థితి వలన వాళ్ళు రక్షించబడ్డారు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మానవులమైన మనం ఆ అనన్య భక్తి అనేటటువంటి స్థాయికి చేరుకుంటే
ఆ భక్తి జ్ఞానంగా మారిపోతుంది. అప్పుడు సరైన ఫలితాలు వస్తాయి. ఎన్నో గీతలు అందుబాటులో ఉన్నప్పటికీ రమణ గీత విశిష్టమైనటువంటి గీత. ఇదంతా రమణ గీతకి ప్రియాంబుల్ అన్నమాట, ఇంట్రడక్షన్. మీరు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు విస్తారంగా 18 అధ్యాయాలుగా చెప్పబడిన భగవద్గీత అందరికీ తెలుసు. కానీ అది సామాన్యులకి, సాధకులకి, ఋషులకి, మునులకి, యోగులకి, జిజ్ఞాసులకి, జ్ఞానులకి అందరికి ఉపయోగపడుతుందండి. అది ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతుంది. కర్మిష్ఠి అయిన వాడికి కర్మసూత్రాలతో అర్థమవుతుంది. బాగా గాఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి భక్తి పద్ధతిగా అర్థమవుతుంది. ఆత్మభావంలో నిలకడ చెంది ఆత్మనిష్టతో అధ్యయనం చేస్తే అది బ్రహ్మనిష్టకు ఉపయోగపడేటటువంటి బ్రహ్మ విద్య. అందుకే ప్రతి అధ్యాయం చివర ఏముంటుంది? బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే, తర్వాత అధ్యాయం పేరు ఉంటుంది. కాబట్టి దాంట్లో కర్మ, భక్తి, యోగం అనే సమన్వయం ప్రతి సూత్రంలోనూ కనబడుతుంది, ప్రతి అంశంలోనూ కనబడుతుంది. అలా చెప్పబడింది. కాబట్టి అది చాలామందికి ప్రాచుర్యత పొందినటువంటి అంశం. అలాంటిదే మరొకటి ఉంది, శివగీత. కానీ శివగీత కేవల జ్ఞాన పద్ధతిగా మాత్రమే చెప్పబడింది. అందులో కర్మ, భక్తి, యోగానికి అవకాశం లేకుండా జ్ఞాన మార్గానికి మాత్రమే అన్వయమయ్యేట్టు చెప్పబడింది. అంటే నిరాకార నిర్గుణతత్వాన్ని అనుసంధానం చేయగలిగిన వాళ్లకు మాత్రమే శివగీత అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అలాగే సాధకులైన వారి కోసం మాత్రమే రమణ గీత, సామాన్యులకు పనికిరాదు. అంటే అర్థం ఏంటి? సాధన చతుష్టయ సంపత్తి కలిగి ముముక్షత్వం ఉన్నటువంటి వాడికే రమణ గీత అధ్యయనం, మిగిలిన వాళ్ళకి ప్రయోజనం లేదు. నాకు నిత్యానిత్య వస్తు వివేకం వరకు ఉందండి, నన్ను చదవమంటారా? పావలా ఉంది అర్హత. ఇహముత్రార్థ పరభోగ విరాగం వరకు ఉందండి, నేను అర్హుడినేనా? 50 పైసల అర్హత. సమాధి షట్క సంపత్తి కూడా ఉందండి నాకు, 30 అర్హత. కేవలం మోక్షం మాత్రమే కావాలి, మిగిలినది అవసరం లేదు. మీ లిస్టులో ఏముండాలి? మోక్షం మాత్రమే కావాలి. అర్థమైందండి? మీ అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలా వద్దా? మీ అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలా వద్దా? నారాయణ. మీ అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలా వద్దా? మీ అమ్మాయికి అర్జెంటుగా పెళ్లి చేయాలని అనుకున్నారు, పెళ్ళి అవ్వాలా వద్దా? మీ అల్లుడు వీసా కోసం ట్రై చేస్తున్నాడు, వీసా రావాలా వద్దా? మీకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం కావాలా వద్దా? అసలే మీకు ఇల్లు లేదు, అర్జెంటుగా ఇల్లు కావాలా వద్దా? ఇలా జననం నుంచి మరణం దాకా మన మధ్య ఎంతో పెద్ద జాబితా ఉందండి. అర్థమైందా? అన్నిటికంటే ముఖ్యమైంది, మీ మాట అందరూ వినాలా వద్దా? లోపల అంతర్గతంగా ఉండేది ఇదేనండి. ఇప్పుడు చెప్పిన కోరికలన్నింటి వెనకాల ఏముందంటే, మీ మాట అందరూ వినాలా వద్దా? వింటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రతివాడికి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే, నారాయణ వాసుదేవ. సరిగ్గా పెట్టవయ్యా బాబు, అసలే ఆవిడ అక్కడ కూర్చుంది, నువ్వు పక్కకి జరగవమ్మా. నీ భయానికి సరిపడేట్టు జరుగుతుంటుంది అక్కడ వ్యవహారం. ఏ ప్రశ్నలు వచ్చినా సరే సమాధానం మోక్షం కావాలి అని మాత్రమే నిలకడ కలిగిన వాడు ముముక్షువు. మీరు ముముక్షువు అవునో కాదో నేను చెప్పక్కర్లా. మీకు ఏ ఆలోచన వచ్చినా సరే
ఏదైనా రావచ్చు, దానికి సమాధానం మీలో ఏం రావాలి? మోక్షమే కావాలి, మిగిలిన అవసరం లేదు. అనగలిగేటటువంటి స్థిర బుద్ధి, దీన్ని ఏమంటారండి? స్థిర బుద్ధి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనకి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, లేకపోతే ఇవ్వడు. భగవంతుని దగ్గర పొందదగినటువంటి అనుగ్రహాలు చాలా ఉంటాయండి. ఉత్తమమైనటువంటి అనుగ్రహం ఆత్మజ్ఞానం. మిగిలినవన్నీ దాంతో పోలిస్తే అధమమే. ఏ చదువు చదివితే ఇక చదవలసిన అవసరం లేదు, ఏ కామ్యము తీరితే ఇక కామ్యమే మిగలదు. ఉత్తమమైన కోరిక ఏమి అని అడిగామనుకోండి, మోక్షమే. మోక్షం కూడా కోరికే. పురుష ప్రయత్నాలన్నీ ధర్మార్థ కామ మోక్షములు, ఆ నాలుగిటికి పురుషార్థములని పేరు. పురుషార్థమని ఎందుకు పెట్టారు? ప్రయత్నం చేయాలని అర్థం. దానంతట అవి రావు. దానంతట అదే ధర్మం వస్తుందండి, దానంతట అదే అర్థం వస్తుందండి, దానంతట అదే కోరికలు తీరతాయండి, దానంతట అదే మోక్షం వస్తుందండి. రాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కావాలంటే ఏదైనా శిలాశాసనం ఉంటే చెక్కిచ్చి రాయించి పెట్టుకోండి ఇంట్లో. దానంతట అది రావు. ఈ 4 దానంతట అవి రావు అని వేదం స్పష్టంగా చెప్పింది. ధర్మార్థ కామ మోక్షాల కొరకు స్పష్టంగా నువ్వు ప్రయత్నం చేయవలసిందే. అంతేగాని ఆ టైం వస్తే అదే వస్తుందండి. మనం జీవితంలో ఎన్నో విషయాల్లో ఏమంటుంటాం? టైం వస్తే అదే వస్తుందండి అంటాం. రాదు. ఈ 4 రావు, మిగిలినవి రావచ్చు. మిగిలినవి ఏమైనా రావచ్చేమో కానీ ఈ 4 మాత్రం రావు. మీ తల బాగా తెల్లబడిపోవాలండి. ఏం చేయాలి? తెల్లబడిపోవాలండి. తల బాగా తెల్లబడిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? తేనె రాసుకుంటే తల తెల్లబడిపోతుంది. పెద్ద కష్టమేం లేదు దానికి. తేనెతో అభిషేకం చేశారు కదా, ఆ తేనె ఇలా రాసుకున్నారనుకోండి, తల తెల్లగా అయిపోతుంది. అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు దానికోసం భగవంతుడికి 12 సంవత్సరాలు తపస్సు చేయడం ఎందుకు? అర్థమైందండి? అంటే జనన మరణాల మధ్యలో మనం కోరే కోరికలన్నీ మీ జుట్టు తెల్లగా అవ్వాలనో, తెల్లగా ఉన్న జుట్టు నల్లగా అవ్వాలనో కోరే కోరికలతో సమానమైనటువంటివి. అంతే తప్ప వాటికేమీ విలువ లేదు. మీరు కోట్లు అడగండి, అయినా దాని విలువ అంతే. మీకు భీముడు లాంటి బలం కావాలని అడగండి, దాని విలువ కూడా అంతే. అర్జునుడు లాంటి సవ్యసాచి ధనుర్ధారి అంతటి బలం కావాలని కోరండి, దాని విలువ కూడా అంతే. లేదు, లోకోత్తరమైనటువంటి సౌందర్యం కావాలని కోరండి, దాని విలువ కూడా అంతే. ఎంతయ్యా అంటే నల్లగా ఉన్న జుట్టు తెల్లగా కావాలని అడగడం, తెల్లగా ఉన్న జుట్టు నల్లగా కావాలని అడగడం ఎంత అల్పమైనటువంటి కోరికో. జనన మరణాల మధ్య ఐహికమైనటువంటి అన్ని అంశాలు కూడా తత్సమానమైనటువంటి ఒక్క ముముక్షత్వం ఒకటే. మోక్షం కావాలి అనే ఉత్తమ కామ్యం మాత్రమే కోరిక. ఎవరికి? ఎవరికి? మానవుడికి. మిగిలిన వాళ్ళకి కాదు. 84 లక్షల జీవరాశులలో మిగిలిన వాళ్ళందరికీ మోక్షం అడగ అధికారము లేదు, అవకాశము లేదు. అర్థమైందండి? కానీ వాటికి గనక ఆ లక్షణం స్ఫురిస్తే, అలా అవి గనక ఉంటే సాధ్యమా కాదా? మానవుడికి ఒక్కడికే మోక్షం వస్తుందని ఎక్కడా రాయలేదండి. అసలు అలా రాస్తే కాళహస్తి క్షేత్రం ఎక్కడ ఉన్నప్పుడు? ఏ వేదంబు పఠించలూత చెంచే మంత్రమోహించే, అంతేనా కాదా? ఆ 3 ఏనుగు, పాము, సాలీడు ఏ వేదాలు పఠించినాయి? వాటికి ఏ స్తోత్రాలు వచ్చు? రుద్రం బాగా వచ్చా వాటికి? స్వస్వరం రుద్రం వచ్చారాదా? పురుష సూక్తం వచ్చారాదా? పంచసూక్తాలు వచ్చారాదా? మంత్రపుష్పం వచ్చారాదా? అయ్యో రామ, మరి మోక్షం వచ్చిందే. ఏమున్నాయి వాటికి? మీ పాద సంసేవాసక్తి. వాటికి మోక్షం ఎలా కలిగింది? శరణాగతి.
ఈశ్వరుడు తప్ప వేరే దాన్ని ఒప్పుకునేటటువంటి లక్షణం లేదు వాటి. అర్థమైందండి? పాము అనర్ఘమైనటువంటి మణులను తీసుకొచ్చి ఆ మణులతో పూజ చేసిందట. మణులతో పూజ చేస్తే అది ఉత్తమమైన పూజేనా కాదా? మనమందరం కూడా ఈశ్వరుడికి ఎలా చేయాలనుకున్నాం? స్ఫటికలింగం అయితే విశేషం అండి. ఏమిటా స్ఫటికం? రత్నాలలో ఒకటి. అర్థమైందండి? పగడం ఏమిటి? అది కూడా జెమ్స్టోనే. విలువైనటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన రాళ్లతో మనం ఈశ్వరుని పెట్టాలని అనుకుంటున్నామా లేదా? ఈశ్వర పూజ చేయాలనుకుంటున్నామా లేదా? ఏమండి, మీ ఆలయంలో మూల విరాట్ దేంతో చేశారండి? మా మూల విరాట్ మరకతమండి. మా మూల విరాట్ బంగారం అండి, సువర్ణలింగం. రమణేశ్వరం వెళ్ళండి, సువర్ణలింగం 250 కిలోల సువర్ణలింగం. రాత్రికి రాత్రి వెళ్ళొద్దామా? ఏం చేస్తాం? చూసి వస్తాం అంతేగా, అంతేనా కాదా? 250 కిలోల సువర్ణలింగం చూస్తే ఈశ్వర దర్శనం అయినట్టా కానట్ట? అయినట్టా కానట్ట? అయినట్టా కానట్ట? ఈశ్వర దర్శనం ఎప్పుడు అది సత్యం అంటే మోహక్షయం మాత్రమే కావాలి అనే దాంట్లో స్థిరత్వం కలుగుతుంది ఈశ్వర దర్శనం వలన. అప్పుడే ఈశ్వర దర్శనం సత్యం. మీరే క్షేత్రానికైనా వెళ్ళండి, కాశీ వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి, జ్యోతిర్లింగ దర్శనాలకు వెళ్ళండి. ఈశ్వర దర్శనం చేసిన తర్వాత మీలో ఏ పరిణామం రావాలట, ఏ మార్పు రావాలట? మోక్షం మాత్రమే కావాలి అనే పరిణామం కనుక మీకు వస్తే మీకు ఈశ్వర దర్శనం అయినట్టే. అలా మీరు కనుక పరిణామం చెందలేదనుకోండి, ఈశ్వర దర్శనం కానట్టే. ఇది ప్రమాణం. ఇలా ప్రమాణ సహితంగా తెలుసుకోగలిగితే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఏదైనా సరే ప్రమాణ సహితంగా తెలుసుకోవాలట. మరి అన్ని ప్రమాణాలు ఎందులో ఉంటాయి? దేంట్లో ఉంటాయి? తస్మాత్ శాస్త్రం తుతే ప్రమాణం. ఎవరికైనా ప్రమాణం ఏమిటండి? శాస్త్రమే ప్రమాణం. ఇలాగా ప్రమాణాల యొక్క సమాహారం అంతా శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి శాస్త్రం చదవాలా అక్కర్లేదా? చదవాలి. చదివితే ఎంత వస్తుంది? మోక్షం వచ్చేస్తుందా? శాస్త్రం చదివితే మోక్షం వస్తుందా? దానికి ఉపమానం చెప్పారు. పంచాంగంలో ఇవాళ 10 సెంటీమీటర్ల వర్షం పడుతుంది అని రాయబడింది. చదివిన ఆయన ఏం చేశాడు? పంచాంగాన్ని బాగా మెలిపెట్టాడు. ఒక్క చుక్క నీళ్ళు కూడా పడలేదు. అదేమిటి, అందులో 10 సెంటీమీటర్ల వర్షం పడుతుందని రాశారు కదా. శాస్త్రం సూచిస్తుంది. శాస్త్రం ఎటువంటిదండి? అది సూచిస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఇందాక అక్కడెక్కడో చిత్రావతి దగ్గర మనం ఇటు తిరగాల వద్దా? అక్కడ ఓ డైరెక్షన్ ఉంటుంది, ఓ బోర్డు ఉంటుంది, ఓ సూచిక ఉంటుంది. అక్కడ వెంగళమ్మ చెరువు ఎటు, బోర్డు చూస్తే ఇటు. అంతేనా కదా? హిమాలయాలు ఎటు? మనందరికీ హిమాలయాలు తెలుసా తెలీదా? హిమాలయాలు ఎటున్నాయి? మనకి ఉత్తరం వైపు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చున్న వైపు ఉత్తరం ఎటు? ఇటేనా? ఇటు. పొద్దునే కదండి, ఇందాకే కదా పడవరు చూసారా లేదా సూర్యాస్తమయం. మళ్ళీ ఇటంటే అభ్యాస దోషం చేత ఇలా చూపెట్టడం అలవాటైపోయింది. ఎటయ్యా ఉత్తరం? ఇటే ఉత్తరం. అంటే నీ దృష్టిలో ఎప్పుడు ఇటే తూర్పు. ఇందాక మీకు ఆయన చెప్పాడు సహస్రలింగార్చన చేసేటప్పుడు, తూర్పు ద్వారం ఎటు? నీ అభిముఖమైన ద్వారం ఏదో అదే తూర్పు. అంటే ఎప్పుడు మనం తూర్పుకి అభిముఖంగా కూర్చోవాలని అర్థం, మిగిలిన వాటిని నిర్ణయించాలంటే. కాబట్టి మిగిలిన వాటిని నిర్ణయించే జ్ఞానం ఉండాలి అంటే తూర్పు ఎటు ఉందనే ప్రమాణం తెలిసి ఉండాలి. ఆ ప్రమాణం తెలియకపోతే మిగిలిన వాటిని నిర్ణయించడానికి వీలు కాదు. కాబట్టి శాస్త్రం అవసరమా కాదా? ఏం చెప్పింది? తూర్పు ఎటయ్యా అంటే ఎటు సూర్యోదయం అయితే అదే తూర్పు. ఏ దేశం వాడికైనా సరే, మనకే కాదు, ఏ దేశం వాడికైనా తూర్పు ఎటు? ఎటువైపు సూర్యుడు ఉదయిస్తే అదే తూర్పు. అంతే. కాబట్టి ఆ ప్రమాణం ఉంటే మిగిలిన మూడింటిని నిర్ణయించడానికి వీలైందా లేదా? అలాగే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేటటువంటి ప్రమాణాన్ని కనుక మనం పట్టుకున్నట్లయితే
మిగిలిన వాటంటిన్నిటిని నిర్ణయించేసేయచ్చు. ఆ ఒక్క ప్రమాణం తెలిస్తే సృష్టి నుంచి లయం దాకా, జననం నుంచి మరణం దాకా అన్నిటినీ నిర్ణయించవచ్చు. మిగిలిన ప్రమాణాలు అన్నీ తెలిసిపోతాయి. అందుకని శాస్త్రం చదవటం గురించి వేమనార్యుడు చదువులన్నీ చదివి చదివి చావంగనేటికి చావు లేనివి చదువు చదువు అంగవలయు. మనం బాగా ఎన్నో చదువుకున్నామో చదువుకోలేదా? చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు చదివారా చదవలేదా? ఏదో ఇంగ్లీషు, హిందీ, సోషలు, సైన్సు, లెక్కలు, తెలుగు, ఇంకేమిటేమిటో ఏదో పరిసరాల విజ్ఞానం 1, 2, 3 ఏ పేర్లన్నా పెట్టుకోండి. ఏదో బయాలజీ, జువాలజీ, ఇంకా అలా ఏ పేర్లైనా చెప్పుకోండి. చదువుల పేర్లు ఎన్నైనా ఉండవచ్చు. ఆ చదువులన్నీ దేనికి పనికి వస్తాయి? ఆ చదువులన్నీ చదివి చదివి చావంగనేటికి మృత్యు భయాన్ని తొలగించలేవు అవి. మనం ఎన్ని చదువులు చదువుకున్నా అవేవి కూడా మృత్యు భయాన్ని తొలగించలేవు. ఏం చేస్తాయి? మహా అయితే భోజనాన్ని సంపాదించి పెడతాయి, సౌఖ్యాన్ని సంపాదించి పెడతాయి, అంతే తప్ప మృత్యు భయాన్ని తొలగించలేవు. పునర్జన్మను అసలే తొలగించలేవు, అసాధ్యం. కాబట్టి ఎటువంటి చదువు చదువుకోవాలయ్యా, ఏ శాస్త్రం చదువుకోవాలయ్యా అంటే మృత్యు భయాన్ని తీర్చగలిగేది పునర్జన్మ. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పునః మాతృగర్భాన్ని ఆశ్రయించకుండా ఉండేటటువంటి చదువు, ఉండేటటువంటి జీవితాన్ని పొందగలిగేటటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి, ఆ జీవితాన్ని జీవించాలి. అటువంటి వాటిలో రమణ గీత సూటిగా చెప్తుంది. కొన్ని శాస్త్రాలు సూటిగా చెప్తాయండి, కొన్ని శాస్త్రాలు ఎలా చెప్తాయి? గిరి ప్రదక్షిణ పద్ధతిలో చెప్తాయి, ఇండైరెక్ట్ కాదు. అది ఏమిటండి? అది గిరి ప్రదక్షిణ పద్ధతి. అది కూడా పద్ధతే కాదా? అరుణాచలంలో అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళాలండి. ఏం చేయవచ్చు? స్ట్రైట్గా వెళ్ళి అరుణాచలేశ్వర దర్శనం చేసేయచ్చు, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి? 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం చేసి వెళ్ళి అరుణాచలేశ్వర దర్శనం చేయవచ్చు. రెండు సశాస్త్రీయములే, శాస్త్రం రెండు ఒప్పుకుంది. నీకేది ఉపయుక్తమో ఎవరు తేల్చాలి? ఏ పద్ధతి నీకు ఉపయుక్తమో ఎవరు తేల్చాలి? నీకున్న అవకాశాలు రెండే ఉన్నాయి. ఒకటేమిటి? సరాసరి ఈశ్వర దర్శనానికి వెళ్ళిపోవడం. రెండో పద్ధతి ఏమిటి? గిరి ప్రదక్షిణం చేసి వచ్చి ఈశ్వర దర్శనానికి వెళ్ళటం. ఈ రెండు పద్ధతులలో నీకేది ఉపయుక్తమో ఎవరు తేల్చాలి? ఎవరు తేల్చాలి? ఎవరు తేల్చాలి? ఎవరు తేల్చాలి? ఎవరు తేల్చాలి? ఎవరు సైలెంట్గా ఉన్నారు అందరూ? ఏం చెప్తే ఏం ప్రమాదం వస్తుందనే? ఆహా, అది కూడా. ఓ, శాస్త్రం మాత్రమే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రెండూ ప్రయత్నం చేసి చూస్తాను అనుకుంటాడు. రెండిట్లో ఏది సుఖంగా అనిపిస్తే దాన్ని ఆచరిస్తాడు. శాస్త్రం వరకే ఉంటే
శాస్త్ర దృష్టం తర్వాత రెండో మెట్టు ఏమిటి? గురుర్వాక్యం. ఏం చేశాడు ఇప్పుడు వెళ్ళి? చేయలే. ఏమండి శాస్త్రం 2 మార్గాలు చెప్తుంది, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళమంటారా, గిరి ప్రదక్షిణం చేసి వచ్చి దర్శనానికి వెళ్ళమంటారా అని ఎవరిని అడగాలి? ఆ రెండింటి అనుభవం ఉన్నటువంటి వాడిని అడగాలి. ఆ రెండింటి అనుభవం లేని వాడిని అడిగావు. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? ఇన్ జనరల్గా చెప్పాడు. అనుభవం లేదుగా మరి. అదే అనుభవం ఉన్నవాడు ఏం చేశాడు? అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళితే ఏం చేస్తాడు? అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళితే ఏం చేస్తాడు? అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఏది 8 అవుతుంది, వచ్చేస్తున్నాయా? ఆందివేనా? అది వస్తే ఇంట్రడక్షన్ పూర్తి చేయాలి. అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళ్తే ఏమిటి చేస్తాడు? ఏం చేస్తాడు? స్ఫురించేటటువంటి బుద్ధి ఉండాలన్నమాట ముందు మనం. ఎందుకు ఇన్నిసార్లు ప్రశ్నలు వేస్తారంటే, మీలో ఎవరికైనా ఆ స్ఫురణ శక్తి, స్ఫూర్తి, స్ఫురణ ఉన్నటువంటి సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికి అలాంటి ప్రశ్నలు వేస్తారన్నమాట. అనుభవజ్ఞుడైన గురువు దగ్గరికి వెళితే అసలు నీకు ఎందుకు అని అడుగుతాడు. ఇవేం చెప్పడం. ఏమడుతాడండి? అది ఎందుకు నీకు? హాయిగా తినింటో పడుకున్న వాడికి నీకు ఇప్పుడు అర్జెంటుగా గిరి ప్రదక్షిణం ఎందుకు, నీకు అర్జెంటుగా అరుణాచలేశ్వర దర్శనం ఎందుకే నీకు అని అడుగుతాడు. అలా అడిగిన వాడెవడో వాడే అనుభవజ్ఞుడైన గురువు. నువ్వు అడిగావు కదా అని ఏదో ఒక మార్గం టిక్కి పెట్టేసేవాడు. నువ్వు చదువుకున్న శాస్త్రం ఆయన చదువుకున్నాడు, కానీ ఆయనకి అనుభవం లేదు. సరే, అనుభవజ్ఞుడైన గురువు ఆచార్యుడు అనుకోండి. అప్పుడు అనుభవజ్ఞుడైన గురువులందరూ ఆచార్యులు అవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, అనుభవజ్ఞులైన గురువులందరూ ఆచార్యపీఠం మీద ఉండవలసిన అవసరం లేదు. ప్రపంచంలో జ్ఞానులందరూ పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానులందరూ అందరినీ లోకోద్ధరణ కోసం ఉపక్రమించాల్సిన అవసరం లేదు. కేవలం ఆచార్యపీఠం లభించిన వాళ్ళు మాత్రమే ఆ పని చేస్తారు. అతడు అనుభవజ్ఞుడై ఉంటేనే ఆచార్యపీఠం లభిస్తుంది. ఒకవేళ శాస్త్రం పాఠం వరకు మాత్రమే ఉండి ఆచార్యపీఠం వరకు వచ్చాడు అనుకోండి, ఆచార్యపీఠం మీద నిలబడలేడు. ఒత్తిడి పెరిగిపోతుంది. ఒక సందర్భం వచ్చేటప్పటికి ఏమైపోతుంది? ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడికి తట్టుకోలేడు. తట్టుకోలేక ఆచార్యపీఠాన్ని విసర్జిస్తాడు అన్నమాట. తనకు చాలు కదా, తన అనుభవం తనకు చాలు కదా, తన సాధన తనకు చాలు కదా, తాను ధరిస్తే చాలు కదా అనుకుంటాడు. అదే ఆచార్యపీఠం మీద ఉన్నవాడు ఎలా ఉంటాడు? స్వయం తారయతి పరం తాత్తుమితి. నేను ఆల్రెడీ తరించాను, తరించిన మార్గంలో నేను చేయి పట్టుకుని తీసుకెళ్తాను. చెప్పడం కాదు. ఆచార్యుడు ఏం చేస్తాడండి? మీ అబ్బాయిని మీ అమ్మాయిని అరుణాచలం తీసుకెళ్ళమని అడిగారు మిమ్మల్ని. ఏం చేస్తారు మీరు? బస్ స్టాండ్కి వెళ్ళు, అరుణాచలం బస్సు ఎక్కు, అక్కడ దిగు, తర్వాత గిరి ప్రదక్షిణం చేసేసాయి, తర్వాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసేసాయి, మళ్ళా వచ్చి బస్సు ఎక్కు, ఇంటి దగ్గర దిగు, ఇంటికి వచ్చేయి అని చెప్పారు. అలా వెళ్తాడా మీ అబ్బాయి మీ అమ్మాయి? ఏమడతాడు? ఏమడతాడు? అసలు మీరు వెళ్ళారా ఇంతకుముందు? నువ్వు వెళ్ళావా ఇంతకుముందు? వెళ్ళాను. వెళితే నన్ను తీసుకెళ్ళు అని అడగగలిగే శక్తి మీ అబ్బాయికి అమ్మాయికే ఉంటుంది. అదే మీ పక్కింటి అబ్బాయి పక్కింటి అమ్మాయి అయితే మీరు మొదలు చెప్పిన ఆన్సర్కి సరిపెట్టుకుంటాడు. సరేనండి, అలాగే బస్ స్టాండ్కి వెళ్ళి అరుణాచలం బస్సు ఎక్కేస్తానండి అని సర్దుకుంటాడు. అదే మీ అబ్బాయి అమ్మాయి అయితే ఏం సర్దుకోడు వాడు. సర్దుకుని బట్టలు సర్దుకుని నువ్వు కూడా బ్యాగ్ సర్దుకుని నాతో పాటు రా, నన్ను తీసుకెళ్ళమంటాడు. అంతేనా కాదా? ఎలా అడిగాడు మరి వీడు?
ఎలా అడిగాడు మరి వీడు? ఎలా అడిగాడు మరి వీడు? వాడు ఎందుకు అడగలేదు, వీడు ఎందుకు అడిగాడు? అబ్బా, బాధ్యత. తల్లి, తండ్రి, గురువు, దైవం, బాధ్యత. ఆచార్య పదవి బాధ్యత. అర్థమైందండి? మిమ్మల్ని కూడా అరుణాచలం పట్టుకెళ్ళాం లేదా? 108 మంది వెళ్ళాం. ఎన్నింటికి మొదలు పెట్టాం గిరి ప్రదక్షిణ? అర్ధరాత్రి 3ంటికి మొదలు పెట్టాం. 3ంటికి తయారవ్వాలంటే మన వాళ్ళు 1 గంట నుంచి స్నానం చేస్తూనే ఉన్నారు. ఎట్ రెడీ అయ్యారు. 3ంటికి మొదలు పెడితే అది మిట్ట మధ్యాహ్నం 3ంటికి పూర్తయింది. తిరుగుతూనే ఉన్నారు అంతే. 24 కిలోమీటర్లు. 14 కూడా కాదు మీరు తిరిగింది, 24 కిలోమీటర్లు చండీ ప్రదక్షిణ పద్ధతిగా మీరు గిరి ప్రదక్షిణ చేశారు. ఆ రోజు నడిచిన వాళ్ళని మీరు గమనిస్తే ఇంట్లో కూడా చెప్పులేసుకు తిరిగే బ్యాచ్. మన వాళ్ళందరూ ఎవరన్నప్పుడు ఆ రోజున ఇంట్లో కూడా చెప్పులేసి తిరిగే బ్యాచే. మామూలు ఒట్టికాళ్ళతో అసలు ఇంట్లో కూడా నడవలేదు. ఇంట్లోనే నడవలేని వాడు 24 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తాడన్నారా? అదిగో బొడి మంది ఉన్నారండి ఇలాగా. ఆ రోజున 24 కిలోమీటర్లు నడిచారు, చెప్పులు లేకుండా నడిచారు. ఎర్రటి ఎండలో తార్ రోడ్డు మీద నడిచారు. కాళ్ళు అంటుకుపోతుంటే అలాగే నడిచారు. ఏ శక్తి మిమ్మల్ని నడిపించిందో అదే భగవంతుడు. తాత్కాలికమే కావచ్చు, 10-12 గంటలే పని చేయవచ్చు, కానీ మీరు కాదు. అప్పుడు ఆ 12 గంటలు మీరు కాదు. మరెవరండి అప్పుడు? మరెవరప్పుడు? శరీరి. అప్పుడు ఎవరు మీరు? శరీరి, వేరేం కాదు. శరీరంలోనే శరీరి అంతే. ఒక్క గడప అవతలకు వెళ్ళామంతే. ఇది ఏమైపోయినా మిమ్మల్ని ఏం చేయలే. అదే ఒక గడప యువతలకు వచ్చాం, అప్పుడేమైంది? అబ్బో మా వల్ల కాదు బాబోయ్, ఉన్న చోట ఒక్కోలపడ్డాడు. కాబట్టి ఆచార్యుడు ఎటువంటి వాడయ్యా అంటే చేయి పట్టుకు తీసుకువెళ్ళి నీలో శరీరి అన్న లక్షణం ఎలా ఉందో నీకు అనుభూతం అయ్యేటట్లు చేస్తాడు. అదే ఆచార్యుడు. పాఠం చెప్పడం ఒకటే కదా ఆయన ఉద్యోగం. ఏమిటి ఆయన పని? పట్టుకెళ్తాడు నేను. ఎట్లా ఎక్కడికి తీసుకువెళితే నీకు పరిణామం వస్తుందో, నీకు శరీరి అనే అనుభూతం కలుగుతుందో. ఈ శరీరంలో సాక్షిగా ఉన్నాడు, వేరై ఉన్నాడు. శరీరానికి ఉన్న బలహీనతలు ఏవీ శరీరికి లేవు అని నిరూపిస్తాడు నీ చేతే. ఆయనేం మాటలతో ఏం చెప్పడు, అన్ని చేతలతోనే నిరూపిస్తాడు. నా వల్ల కాదన్న ప్రతివాడి చేత అది నీకు సాధ్యమే, నువ్వు చేయగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది అని నిరూపిస్తాడు. నీలో ఆ జ్ఞానబలం ఉంది అని నిరూపిస్తాడు. అదే ఆచార్యుడు. వాళ్ళకెవరికి ఎవరు పీఠాలు ఇవ్వక్కర్లే. గుర్తుపెట్టుకోండి, ఈ గొడవ చాలా ఉంది. ఈ ఆచార్యుడికి ఎవరైనా పిలిచి పీఠం ఇవ్వక్కర్లే. ఎవరిస్తారు వీళ్ళకి? పరమేశ్వరుడు. అలా భగవాన్ రమణులు మనందరికీ ఆచార్యుడు. ఆయనకి ఆచార్య పీఠం లేదు, ఎవరు ఇవ్వలేదు. ఎందుకని? అప్పా నువ్వు పిలిచావు, నేను వచ్చాను అన్నాడు అంతే. వాళ్ళు ఏంటో కుటుంబ సభ్యులు పుస్తకాలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. ఏం చేశాడు? అదిగో ఆ డబ్బులతో ట్రైన్ ఎక్కాడు అరుణాచలం. ఎక్కేం చేశాడు? పుస్తకాల సంచి ముందు గిరాటేశాడు. చాచా ఈ చదువు ఏమిటి? చదువులన్నీ చదివి చావంగనేటికి చావు లేని విద్య చదువంగా వలయు అనే స్ఫురణ కలిగింది 12 ఏళ్ల వెంకటరామన్కి. అర్థమైందండి? పక్కన 0 పెడితే మనకు కలుగుతుందంటారా? 12 పక్కన 0 పెడితే ఎంత? మానవులు ఎవరినైనా ఎంతకాలం జీవించమని ఆశీర్వదిస్తాం? శతమానం భవతి. మానం అంటే 20, శతం అంటే 100, 100 పైన 20, అది పూర్ణాయుర్దాయం. సరే 120 ఏళ్ళు జీవించావండి, గ్యారంటీగా నీకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశం ఉందా? నో ఛాన్స్. పడి ఉండది పేరు పాము 10 నూరేండ్లు. చెట్టు త్వరలో పేరు పాము అంటే కొండ చిలువ. దాని ఆయుర్దాయం ఎంత? 10 నూర్లు అంటే 1000 ఏళ్ళు.
ఇప్పుడు కొండజీలో కూడా ముక్తి మోక్షం రావాలిగా మరి ఆ లెక్కన 100 ఏళ్ళు బతికిన మానవుడికి వస్తే 1000 ఏళ్ళు బతికిన కొండజీలకు మరి అటాగే రావాలిగా. కేవల ఆయుర్దాయం చేత రాదు. కాబట్టి భగవాన్ రమణులు ఎటువంటి ఆచార్యుడయ్యా అంటే పరమేశ్వరుడు నిర్ణయించినటువంటి ఆచార్యుడు. అంతే, వేసుకున్న బట్టలన్నీ చించేశాడు, కౌపీనం ధరించాడు, వెళ్ళి పాతాళ వినాయకుడి మందిరంలో కూర్చున్నాడు. అంతే, చేతిలో ఉన్న నాణ్యాలు విసిరేసాడు, అంతే, ఫినిష్డ్. ఇంకా మళ్ళా జీవితంలో డబ్బు ముట్టుకోలేదండి. మనల్ని డబ్బు ముట్టుకోకుండా ఉండమంటే ఎంతకాలం ఉండగలుగుతారు? మనం చేతితో డబ్బు ముట్టుకోకుండా ఉండమంటే ఎంతకాలం ఉంటారు? డౌటేనంటారా? మరి ఇప్పుడు మన ఏ స్థాయి మోక్షం కావాలి మనకి? భగవాన్ రమణులకు సిద్ధించినటువంటి సిద్ధ వస్తువైన మోక్షం కావాలి. కానీ మరి మన జీవితం ఎక్కడుంది ఇప్పుడు? 3 రూపాయల 50 పైసలా? మనం ఏం అడుగుతున్నాం? ఏకంగా ఎటువంటి మోక్షం కావాలి? మళ్ళీ అది కూడా భగవాన్ రమణులకు సిద్ధించినటువంటి మోక్షం, మామూలు మోక్షం కూడా కాదు అది. కాబట్టి రమణ గీత యొక్క లక్ష్యం ఏమిటయ్యా? మోక్షం సిద్ధ వస్తువు అని నిరూపిస్తుంది. ఆ నిరూపణ పొందాలి అంటే మనకు ఎటువంటి అర్హత ఉండాలి? ముముక్షువే అయి ఉండాలి. ఎటువంటి ముముక్షువు అయి ఉండాలి? మళ్ళీ అది కూడా ఆ మోక్షం మాత్రమే కావాలి అనేటటువంటి నిర్ణయం మీద నిలబడిన జీవితం కలిగినటువంటి వాడే ఉండాలి. మాటల వ్యవహారం కాదు ఇది, అర్థమేనండి? రోజు ఒక రామకోటి రాస్తే వచ్చేస్తుంటారా? రాదా? పోనీ రోజు కాశీవాసం చేసి గంగలో మునిగితే వస్తుంటారా? రాదా? అదేమి కాశీ అవిముక్త క్షేత్రం అండి, రాకపోవడం ఏమిటి? గంగానది మోక్షదాయిని, రాకపోవడం ఏమిటి? అవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? అవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి? మనకి తీవ్ర ముముక్షత్వం ఉంటే. అది లేదనుకోండి, ఎన్ని నీకు అందుబాటులో ఉన్నా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా రమణ గీత మనం వెళ్ళే లోపల పూర్తి చేయగలుగుతామో లేదో నాకైతే తెలియదు, కానీ కనీసం ఒక 30, 40, 50, 60, 70 గంటలు అయితే పూర్తి అయిపోతుంది. ఎన్ని గంటలు అయితే పూర్తి అయిపోతుంది? 30, 40, 50, 60, 70. అలా చెప్తారేమిటండి? ఏదో సూర్యు అంటే నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సూచిస్తే తెలుసుకోగలిగితే చదువుకుంటూ వెళ్ళిపోతే చాలు. మనం భగవద్గీత ఎట్లా పారాయణ చేస్తున్నాం? అలా 700 శ్లోకాలు పారాయణ చేసేసామనుకోండి, అయిపోతుంది. 3 గంటల్లో అయిపోతుంది, 30 గంటలు కూడా అక్కర్లా. కానీ అలా తెలుసుకోలేకపోతే కనీసం 30 గంటలు, తర్వాత 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 70 ఏళ్ళు. గంటలు కాకపోతే ఏళ్ళు ఏముంది అంటూ పెద్ద విషయం. అంటే మీ జీవితం మొత్తానికి పనికొచ్చేటటువంటి గ్రంథరాజం. వాస్తవానికి సాఫ్ట్ కాపీ మన వాళ్ళందరూ ఏమన్నారంటే, మన వాళ్ళందరూ మేధావులండి, రోజు యూట్యూబ్ పైకి కిందకి తిప్పుతూ ఉంటారు, ఫేస్బుక్ పైకి కిందకి తిప్పుతూ ఉంటారు, అందరికీ స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి, సాఫ్ట్ కాపీ మన వాళ్ళు చదివేసుకుంటారండి, పుస్తకం అక్కర్లేదన్నారు. కాదు నాయన, మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళంతా పాపం కష్టపడి వాళ్ళ కుటుంబాలను వదిలేసి, సంసారాలను వదిలేసి ఏదో పొందాలని కదా ఇక్కడ దాకా వస్తున్నారు. కాబట్టి అమూల్యమైనటువంటి రత్నాన్ని ఒకటన్నా వాళ్ళ చేతిలో పెట్టాలి అని అరుణాచలంలో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మీ రాఘవ వారికి చెప్పి, ఏ రోజున మహాశివరాత్రి మనం సంఘం చేస్తామని నిర్ణయం తీసుకున్నామో 24 గంటల్లో ఆవిడ రమణగీత పుస్తకాలు బెంగళూరు పంపించారు. అర్థమైందండి? కరెక్ట్గా మనం అడిగినన్ని పుస్తకాలే ఉన్నాయి, ఇంకా లేవు అక్కడ. తర్వాత ఇంకేమైనా కావాలంటే మళ్ళీ ప్రింట్ వేసి నాకు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆ పుస్తకం విలువ మీరు తెలుసుకోవచ్చు. అరుణాచలంలో కూడా ప్రస్తుతం మీకు ఆ పుస్తకం లభ్యంలో లేదు. ఆన్లైన్లో సాఫ్ట్ కాపీ వెర్షన్ అందుబాటులో ఉంది, కొనుక్కోవచ్చు. ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది.
తెలుగు రాని వాళ్ళకి. సరే, మీరు వాళ్ళ తారీఖు ఎంత? 26 27 28 1 3 రోజులు ఉందండి మీ చేతిలో. 3/24 ఎన్ని గంటలు? 72 గంటలు ఉందండి. చిన్న విషయం ఏమిటి? మీకు కావాల్సిన 70 గంటలే కదా. నాకు ఎంతవరకు లెక్క చెప్పారు? 70 కదా. ఇంకా 2 గంటలు ఎక్స్ట్రానే ఉంది. సరిగ్గా మీరు చదివితే చదవండి. అర్థమైందండి? సీరియస్గా తీసుకొని చదివితే ఒక క్షేత్రంలో మీరున్నారు. మీ హృదయంలో నుంచి సద్గురువు బోధిస్తాడు అనే బలీయమైనటువంటి విశ్వాసం మీలో ఉండాలి. అప్పుడు సాధ్యమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మహాశివరాత్రి సత్సంగానికి స్వామి నిర్భయానందులు మేము కలిసి వచ్చాము ఇక్కడికి. మొన్న పలానా బస్సు బుక్ చేసుకుని. మీలాగా మేమే 3 నెలల ముందు 6 నెలల ముందు టికెట్ బుక్ చేసుకునే విధానం కాదు మాది. అంటే చేత్తో పట్టుకొని సంచి పట్టుకోవడం ఎక్కేయడమే, లేకపోతే సంచి కూడా లేకుండా ఎక్కేయడమే. అలా వచ్చాం. సరే, వచ్చేటప్పటికి ఇక్కడేం ఆశ్రయాలు గట్రాలు ఏం లేవు. సరే, తర్వాత విషయం అన్నాం. సరే, అయిపోయింది. ఆ సందర్భంలో ఉద్ధవ గీత చెప్పారు నాకు. మీకు రమణ గీత ఎలాగో నాకు ఉద్ధవ గీత చెప్పారు. స్వామి నిర్భయానందుల పద్ధతి ఎటువంటిదంటే, ఒక పుస్తకానికి ఒక పాయింటే చెప్తారు. అది ఇంకేం చెప్పరు. అదంతే, ఓ వాక్యమే చెప్తారు అంతే. ఓ పాయింటే చెప్తారు అంతే. ఓ పాయింట్ తీవయ్యా అంటారు. అదే తీస్తాం, అది చెప్తారు. అయిపోయింది, చెప్పడం అయిపోయింది అంటారు. మర్నాటి నుంచి ఏం చేయాలి? మనం చదువుకోవడం కాదు, పాఠం చెప్పాలి. ఒక పాయింటే చెప్తారంతే. తర్వాత మర్నాడు వెంటనే పాఠం చెప్పాలి అంతే. అది వారి పద్ధతి. కాబట్టి మీరందరూ నిర్భయానంద స్వామి శిష్యులేనంటారా? ముందు మీరు చేసుకుని చెప్పండి చూద్దాం. మాకుంది ఆ శక్తి, వారిచ్చారు ఆ శక్తి. నాకుందని చెప్పడం కాదు. కాబట్టి గురువు ఏదైనా ఇవ్వగలడు, ఆచార్యుడు ఏదైనా ఇవ్వగలడు. తనను తాను ఇచ్చుకోగలిగిన వాడు ఎవడంటే భక్తుడు. భక్తుడు ఏమి ఇవ్వగలడండి? తనను తాను సమర్పించుకోగలడు భగవంతుడికి. అర్థమైందండి? తనను తాను సమర్పించుకోగలిగిన బలం చేత ఎదిగిన వాడెవడు? ఆచార్యుడు. కాబట్టి నీ ఉన్నతి కోసం, నీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, నీవు మోక్ష పదాన్ని అధివసించడం కోసం తనను తాను పూర్తిగా ఇవ్వగలిగినటువంటి వాడెవడో వాడే ఆచార్యుడు. దానికి వాడికి ఏమి ఇంతవరకే ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలి అనేటటువంటిది ఏమి ఉండదండి. ఎందుకని? ఆచార్యుడు కరుణాసముద్రుడు, దయాసముద్రుడు. త్యాగధనం వాళ్ళ దగ్గర ఉండేది, మిగిలిన ధనం ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. ఏదైనా ఇవ్వగలడు. తనంతటి జ్ఞానాన్ని ఇవ్వగలడు, తనంతటి సామర్థ్యాన్ని ఇవ్వగలడు, తనంతటి శక్తిని ఇవ్వగలడు. ఇది ఇవ్వలేడు అనడానికి ఏమీ లేదు. కానీ నువ్వు అడిగినవి మాత్రం ఇవ్వడు. మన గొడవేమిటి? మన గొడవేమిటి? నేను అడిగిన, నువ్వు అడిగిన ఇవ్వడు. అదే ఆచార్యుడు అంటే. ఎందుకని? అడిగే లక్షణాన్ని నీలో పోగొట్టాలి. ఆ అడిగే లక్షణం చేత కామి ఏమవుతున్నాం మనం? కామి. ఏమవ్వాలి? పర్ఫెక్ట్గా తెలిసింది మేడం. అయ్యామో లేవు తర్వాత విషయం. అదేనండి, కామి కాని వాడు మోక్షకామి కాడు అనే సూత్రం ఉందండి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, ప్రపంచంలో ఉన్న కామ్యములన్నీ కోరమని కాదు. అక్కడ ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మార్థ కామములను పక్కకు పెట్టి కేవల మోక్షం మాత్రమే కావాలని కోరని వాడికి అది కామి అంటే అర్థం. పరార్థమైనటువంటి మోక్షం మాత్రమే కావాలనే కోరిక మీద నువ్వు నిలబడకపోయినట్లయితే నీకు మోక్షం లభించదు అనే అన్వయంతో చెప్పబడింది ఆ సూత్రం. ముందు వెనక తీసేసి మనకు అన్వయం అయ్యేట్టుగా దాన్ని మార్చేస్తున్నాం. ఏమని? కామి కానివాడు మోక్ష కామి కాడని. మన ఇష్టం వచ్చినటువంటి అన్ని పనులన్నీ, జీవితాలన్నీ జీవించేసి మోక్షం రాలేదండి అంటున్నాం. అలా ఎలా వస్తుంది? అర్థమైందండి? స్కూల్కి వెళ్ళి చదువుకుంటే వస్తుందా? బయట తిరిగితే వస్తుందంటారా చదువు? అంతేనా? ఆచార్యుడు వద్దకు వెళ్ళి విద్యాభ్యాసం చేస్తే విద్య వస్తుంది, కానీ ప్రపంచం అంతా చుట్టొచ్చానండి అంటే వస్తుందా? రాదు కదా. సరే, హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.